ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులకి మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూదా పత్రికల నుంచి మనం కొన్ని ధ్యానాంశములను కొంతకాలంగా నేర్చుకుంటున్నాం. ఈరోజు 3వ వచనం 4వ వచనం ఈ 2 వచనాలను చదువుకుందాం. 3, 4 వచనాలు. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ 3, 4 వచనాలు యూదా భక్తుడు విశ్వాసము కొరకై పోరాడుటకున్న ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. విశ్వాసము కొరకై పోరాడుటకున్న ఆహ్వానం లేక బోధ కొరకై పోరాడుటకున్న ఆహ్వానం. 1-2 వచనాలలో అతడు అభినందిస్తున్నట్లుగా మనం వీక్షించాము. తన అభినందనను ముగించుకొని ఇప్పుడు లేఖన గాత్రములోనికి లేఖికుడు ప్రవేశిస్తున్నాడు. ఇది లేఖనం అంతటికి లేక ఈ పత్రిక అంతటికి ఒక ఉపోద్ఘాతముగా మనకు కనబడుతూ ఉంది. ఇందులో ప్రాముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా పత్రిక యొక్క సందర్భము మనకు కనబడుతుంది. ఈ పత్రిక వ్రాయుటలో గల సందర్భం ఏమిటి, అలాగే రెండవదిగా దాని యొక్క అంశం ఏమై ఉన్నది. 1 సందర్భము, 2 దాని యొక్క అంశాన్ని గురించి ఈ వాక్యములో ప్రాముఖ్యంగా మనం చదువుతున్నాం. ముఖ్యంగా ఈ సందర్భములో 2 ప్రాముఖ్యమైన విషయాలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. అందులో మొదటిది ఆనాటి దేవుని ప్రజల యొక్క మేళ్ళు, అలాగే వారి యొక్క పురోభివృద్ధి పట్లనున్న యూదా భక్తుని యొక్క వాంఛ, వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళు దేవుని మేళ్లను అనుభవిస్తున్నారని, అలాగే అందరికీ కలిగేడు రక్షణను గురించి వారికి వ్రాయుటలో ఈ యూదా భక్తుడు ఒక విశేషమైన ఆసక్తిని తాను కనబరుస్తున్నాడు. వాళ్ళు అభివృద్ధి చెందాలి, వారు మేళ్లను అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించాలి.
అలాగే అందరికీ కలిగేడు రక్షణను గురించిన విషయాన్ని వారికి తెలియచేయాలనే ఉపలాటము యూదాకు అత్యధికంగా ఈ భాగంలో కనబడుతుంది. రెండో విషయం ఏమిటంటే, ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఆవశ్యకతను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఆవశ్యకత. అందుకే చూడండి, మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. మలయాళ భాషలో ఉంది కదా, మీకు ప్రబోధిస్తూ మీకు బోధిస్తూ ఈ సత్యాలను వ్రాయవలసి వచ్చెను అంటున్నాడు అక్కడ. ఇకపోతే ఈ యూదాను గురించి మనం నేర్చుకుంటే, ఈ పత్రికలో ఒక అద్భుతమైన మలుపే మనకు కనబడుతుంది. తన పరిచర్య ఏ రీతిగా ఉందంటే, ఆత్మ నడిపింపుతో కూడిన పరిచర్యను యూదా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ నడిపింపుతో కూడిన పరిచర్య, దాని గురించి మనం కాసేపు నేర్చుకుందాం. దేవుని పరిచర్య అనేది ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. మనకు తోచినా, మనకు నచ్చినా, మనకు మెచ్చినా, మనకు ఇష్టపడినా, మనకు అందుబాటులో ఉన్న రీతిగా చేసేది కాదు క్రైస్తవ పరిచర్య. క్రైస్తవ సేవ, క్రైస్తవ పరిచర్య అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చేసేదై ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా చేసేదే దేవుని పరిచర్య. నా మాటలు వింటున్నటువంటి ప్రియ దైవ సేవకుడా, మీరు చేసే పరిచర్య పరిశుద్ధాత్మ పూర్ణులై చేస్తున్నారా? దేవుని ఆత్మకు అనుగుణంగా పరిచర్యలు నిర్వహిస్తున్నారా? ఒకంత ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకపోతే అందరికీ కలిగేడు రక్షణను గురించి వ్రాయుటకే యూదా తన కలమను చేత పట్టుకున్నాడన్నమాట. ఎందుకంటే సకల మానవ జాతికి కలిగే రక్షణ గురించి వ్రాయటానికి తన కలమను చేత పట్టుకొని తాను పత్రికను వ్రాయటం మొదలు పెడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు అతనిని మరో గురి యొద్దకు నడిపించటం అనేది ఈ భాగములో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. అతడు రక్షణను గురించి వ్రాయటం మొదలు పెట్టగా అంతటితో సరిపెట్టాలని దేవుడు ఇష్టపడకుండా మరో కోణములోనికి, మరో రూటును తిప్పి యూదాను దేవుడు పంపిస్తున్నట్లు ఈ భాగములో మనం నేర్చుకుంటున్నాం. రక్షణను గురించి వ్రాయుటకు ఆరంభించినప్పటికీ యూదా రక్షణ యొక్క పునాది అయిన విశ్వాసము లేకపోతే బోధ కొరకు పోరాడాలి అని ప్రబోధిస్తున్నాడు. ఎందుకంటే బోధ కొరకు పోరాడాలి. రానున్న దినాల్లో దాని గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసము విషయములో, బోధ విషయములో, డాక్ట్రిన్ విషయములో పోరాడాలి అనే ఒక సత్యాన్ని తాను ఎలుగెత్తి ఈ భాగములో వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారమైన పరిచర్య యొక్క దిశను గురించి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మని నడిపింపు అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. కొన్ని సందర్భాలలో మన దిశను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు. కొన్ని చోట్లకు వెళ్ళొద్దంటాడు, కొన్ని చోట్లకు వెళ్ళమంటాడు, కొన్ని చోట్ల మౌనంగా ఉండమంటాడు, కొన్ని చోట్ల మాట్లాడమంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దిశను ఏ రీతిగా తీసుకెళ్ళినా పరిశుద్ధాత్మనికి లోబడి మన క్రైస్తవ పరిచర్య చేస్తే ఆ పరిచర్య ప్రజానికానికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆత్మ నడిపింపు గల లేఖికుడు తాను వ్రాయుటకు ఆలోచించిన అంశములకు ఆవలి వైపుకు తాను వెళ్ళటం జరిగిందన్నమాట. తాను కొన్ని అంశములను రాయటానికి మొదలుపెట్టాడు. తన మస్తిష్కములో కొన్ని ఆలోచనలు మెదులాడుతూ వచ్చాయి. కానీ తీరా మనం ముందుకు వెళ్ళి గమనించినట్లయితే అర్థమవుతుంది, తాను మస్తిష్కములో తలచిన ఆలోచనల యొక్క ఆవలి వైపుకు వెళ్ళి మరిన్ని సంగతులను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వెలికి తీసుకొచ్చి తాను ప్రాముఖ్యంగా ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సంగతులను, ప్రపంచ ఆరంభము నుండి జరిగిన కార్యములను,
పరిశుద్ధాత్మలో తాను దర్శించిన అనంతరం ఈ సంఘ యుగములో దేవుని ప్రజలకున్న శక్తివంతమైన హెచ్చరిక కలుగునట్లుగా తన పత్రిక యొక్క దిశనే తాను త్రిప్పివేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యూదా పత్రిక చిన్న పత్రిక అయినా ఒకే ఒక అధ్యాయం ఉన్నా, కేవలం 25 వచనాలు మాత్రమే ఉన్నా, యూదా ఎక్కడికి వెళ్ళారంటే ఈ ప్రపంచం యొక్క ఆరంభములోనికి వెళ్ళిపోతున్నాడు. ఆత్మలో ప్రపంచం యొక్క ఆరంభమును తాను దర్శిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత క్రైస్తవ సంఘానికి కూడా ఆనాటి పరిస్థితులను ఎత్తి చూపిస్తూ, ఎత్తి వ్రాస్తూ, ఆ పతనావస్థను గురించి, ఆ సృష్టి కార్యక్రమాన్ని గురించి, గతంలో జరిగిన విషయాలను గురించి చెబుతూ క్రైస్తవ సంఘానికి ప్రత్యేకమైన హెచ్చరికలు ముందుగానే లెక్కలు వేసుకుని ప్రకటన చేసి స్వంతమైన ఉద్దేశములను ఏదో స్థాపించడానికి కానీ స్వంత యోగ్యతలను బహిర్గతము చేయుటకు ప్రయత్నించే ప్రహసనం కాదు క్రొత్త నిబంధన పరిచర్య. ఈనాడు పరిచర్యలు ఎలా మారిపోతున్నాయంటే ఒక ప్రహసనంగా, ఒక మ్యాజిక్ షో లాగా మారిపోతున్నాయి. ముందుగానే ఏదో రాసి పెట్టుకున్నవి, ముందుగానే ఏదో చెప్పబడినవి, ఇది మా సంఘక్రమం అని, లేకపోతే మా సంఘములో ఇలాగే చెప్పాలని, లేకపోతే వారి సొంత యోగ్యతలను ప్రదర్శించే పనిలో నేడు పడుతున్నాయి. నేను ఒక 2 సంవత్సరాల క్రితం సింగపూర్ ప్రాంతానికి వెళ్ళాను. ఓ రోజు ఆదివారం మలేషియాలో ఒక ఆరాధనకు వెళ్ళాను. మా బంధువులు అదే ఆరాధనకు వెళ్తారు. ఇట్లా మా బంధువు వచ్చాడండి అని చెప్పి నా గురించి పరిచయం చేశారు పాస్టర్ గారికి. ఆయన అన్నారు, మీలాంటి సీనియర్ పాస్టర్ గారు రావటం సంతోషం అని. నా జుట్టు చూస్తే అట్టగా అనిపించింది ఆయనకు. చాలా అభినందించాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట, అయ్యా 1 సంవత్సరానికి సరిపడా ఏ ఆదివారం ఏ ప్రసంగం చేయాలో మా సంస్థ నాయకత్వము ముందుగానే ప్రసంగం తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కాపీ పంపిస్తారు. అప్పుడు ఫలానా ఆదివారం ఫలానా తారీఖు ఫలానా వర్తమానం పంపిస్తే మా సంఘాలు, మా సంస్థలో ఎన్నైతే ఉన్నాయో అన్ని సంఘాలలో అదే వర్తమానం చెప్పాలి. అది దాటి మేము వేరే ఏం చేయటానికి వీల్లేదు. అందుకే అయ్యా మీలాంటి సేవకుడికి ప్రసంగానికి ఇవ్వలేకపోతున్నాం అన్నాడు. నేను అన్నాను, మంచిదండి, మరి మీ సంఘక్రమాన్ని మీరు పాటించుకోండి. నేను వచ్చినంత మాత్రం నాకు ఇస్తే కనుక మళ్ళీ మీకేమైనా హోస్టింగ్ వచ్చే ప్రమాదం ఉంది అన్నాను. అది వాస్తవం కూడా. అంటే సంవత్సరం సరిపడా వ్రాసిపెట్టి ఆ వ్రాసిపెట్టిన పాయింట్లన్నీ ప్రకటించి అది మాత్రమే చెప్పాలి, ఇంకా ఏమి చెప్పడానికి వీల్లేదంటే దేవుని ఆత్మ నడిపింపుతో సంబంధం లేదు. అంటే దైవజనుడికి దేవుడు గనక ఏదైనా ప్రత్యేకమైన ప్రేరేపణ ఇస్తే ఆ ప్రేరేపణతో సంబంధం లేదు. వ్రాసి పెట్టిన దాన్ని గురించి చెప్పటమే తప్ప ఇతనికి దేవుని ఆత్మ నడిపింపును గురించిన అవగాహన కూడా కరువైపోయిందన్నమాట. కానీ ప్రియ బోధకుడా, ప్రియ సేవకుడా, కొన్ని సందర్భాలలో మీరు ఎంత నోట్స్ రాసుకున్నారనేది కాదు, ఏ ప్రసంగం తయారు చేసుకున్నారనేది కాదు. కొన్ని సందర్భాలలో ప్రజల యొక్క మనస్సును బట్టి, నాడిని బట్టి, పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడటానికి ఇష్టపడితే మనం పరిశుద్ధాత్మని అడ్డగిద్దామా, లేకపోతే పరిశుద్ధాత్మని వద్దు పొమ్మందామా? కానీ యూదా ఇక్కడ ముందుగానే తాను అనుకున్న విషయములను మాత్రమే కాకుండా తాను తలంచిన విషయములకు ఆవలి వైపుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళగా ఆవలి వైపుకు వెళ్ళి ప్రపంచ ఆరంభమునుచున్న అనేక సత్యములను తాను ప్రబోధించటానికి ఉపక్రమించాడు, వ్రాయటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్వంత యోగ్యతలను బహిర్గతం చేయటానికి ప్రయత్నించే ప్రహసనం కాదు క్రైస్తవ పరిచర్య. వెనకడికి 3 శిష్యులు కలుసుకున్నారట. ఆ శిష్యులు అన్యోన్యం మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక శిష్యుడు అన్నాడట, ఒరేయ్ మా గురువు అంత తెలివితేటలు జ్ఞానం కలిగినోడు ఎవ్వడు లేడన్నాడట. మరొకడు అడిగాడు, ఏమిట్రా నీ గురువు యొక్క ప్రత్యేకత?
అమ్మో, మా గురువు గనక ప్రసంగం చేశాడంటే ఈ ప్రపంచములో ఉండే గొప్ప గొప్ప మేధావులకు తప్ప ఇక సామాన్య